ఓకే, అన్నీ వస్తాయి. ఆనందం ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి, అలానే మోడీ గారి ఒక మంచి పాలనలో గడిచిన 100 రోజుల్లో మరి ఏ రకంగా డెవలప్మెంట్ చేశాం, ఏ రకంగా మార్పు తీసుకొచ్చాం, ఏ రకంగా ఒక మంచి కార్యాలకి ఒక పెను మార్పుకి శ్రీకారం చుట్టామని చెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి కర్నల్ కాలువ, ఓటేరు కాలువ, ఇంకా ఎక్స్పైజ్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద మున్సిపాలిటీ తరఫున ఈ 100 రోజుల్లో 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఎప్పటి నుంచో కూడుకుపోయింది, 6 నుంచి 7 ఫీట్లు కూడిపోయింది. అవన్నీ కూడా క్లీన్ చేసి రేపు పొద్దున వర్షం పడితే ఏ ఇంట్లో కూడా ఒక చుక్క నీరు పోకుండా బ్రహ్మాండంగా దాన్ని చేసాం. ఫేజ్ 1 ఇది. ఫేజ్ 2 ఆ పక్కనున్న అంత చెత్త కూడా పైన కూడా అంత చెట్లు అన్నీ తీసేసాం. ఒక సైక్లింగ్ ట్రాక్ కూడా చేపెట్టి, ఒక వాకింగ్ ట్రాక్ లాగా పెట్టి, అవన్నీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక పేదవాడు కూడా ఉండాలని చెప్పి ఒక మంచి దుర్ఫలంతో ముందుకు పోతానని చెప్పి తెలిపేదానికి గర్వంగా ఉంది. దీంట్లో మరి అడిగిన వెంటనే పెద్ద మనసు చేసుకుని ఇచ్చిన నారాయణ గారికి, లోకేష్ అన్న గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే నీళ్ల కోసం, తాగే నీళ్ల కోసం అలమటిస్తున్న పేద ప్రజలకి నేను పాదయాత్రలో మాటిచ్చాను. వచ్చిన వెంటనే దగ్గర ఇప్పటికి 48 బోర్లు వేశాను. ఈ 100 రోజుల్లో 48 బోర్లు శ్రీకాళహస్తిలో పలు ప్రాంతాల్లో వేయడం జరిగింది. అట్టనే వాటర్ కూడా ఇమీడియట్ గా వేయడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్స్ ఫేజ్ 1 టు ఫేజ్ 2 దగ్గర 16 ట్రాన్స్ఫార్మర్స్ అనేకమైన చోట మారడం జరిగింది. 100 లైట్లు ఊర్లలో ఎక్కడైతే లైట్లు లేవో అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఒక న్యూ సిస్టమ్ క్రియేట్ చేశాం. దాంట్లో ఎంపీడీఓ, సెక్రటరీస్, ఎండిఓ వాళ్ళందరూ కూడా ఉంటారు. దాంతో పాటు ప్రతి మండలంలో ఎక్కడెక్కడ శానిటైజేషన్ జరుగుతుందనే వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేశాం. మండల్ వైజ్ వాట్సాప్ గ్రూప్స్. డైలీ నేను పర్సనల్ గా రోజు నేనే దాంట్లో అన్నింటిలో ఉన్నాను, అన్ని గ్రూప్లలో కూడా చూపిస్తాను. వాళ్ళు ఏ రకంగా శానిటైజ్ చేస్తున్నారు, ఏ రకంగా బ్లీచింగ్ చేస్తున్నారు, ఏ రకంగా ట్యాంక్ క్లీనింగ్ చేస్తున్నారు, ఏ రకంగా పనిచేస్తున్నారు అనేది బ్రహ్మాండంగా వాళ్ళు ఈరోజు ఒక పెను మార్పుకి శ్రీకారం చుట్టారు. అంటే కార్పొరేట్ లెవెల్లో ఊర్లలో కూడా ఎక్కడ చెత్త ఉండకూడదు, మున్సిపాలిటీలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా టైం టు టైం క్లీన్ చేస్తాం. మీరు ప్రెస్ వాళ్ళందరూ కూడా చూసిండొచ్చు, మీరు ఎక్కువ కష్టపడి తిరిగేది మీరే. ఏ రకంగా బ్యానర్స్ నరిగట్టామో చూశారు మీరు. బ్యానర్స్ అనేది 4 మాడా వీధుల్లో ఎక్కడ కూడా ఒక బ్యానర్ మీకు, మా బ్యానర్ కావచ్చు, 7 బ్యానర్ కావచ్చు, దర్శనం ఈ 100 రోజుల్లో బ్యానర్ బ్యాన్ చేశాం. అట్నే ఎక్కడ పడితే అక్కడ పిచ్చోళ్లాగా పాత గవర్నమెంట్ వైసీపీ నాయకులు ఏ రకంగా పిచ్చి పిచ్చిగా బ్యానర్లు కట్టారు అట్లా ఎక్కడ కట్టకూడదు. ఎక్కడ కూడా ఆర్చులకు బ్యానర్లు కట్టకూడదు. స్వామివారి ఎంట్రన్స్ లో ఎక్కడ కూడా బ్యానర్లు ఉండకూడదు అని చెప్పి ఒక తీసుకున్నాం. అదే ప్రకంగా ముందుకు పోతున్నాం. దీంట్లో భాగంగా మండలానికి 2 కోట్లు ఇచ్చి ఒక 1 వీక్ బ్యాక్ మరి కలెక్టర్ గారు అతో పోరాడి ఆయన పెద్ద మనసు చేసుకుని కలెక్టర్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. కలెక్టర్ గారు ధన్యవాదాలు. 2 కోట్లు పర్ మండలానికి ఇచ్చారు. అవి కూడా డ్రైన్స్ కి, సీసీ రోడ్స్ కి, అట్లనే బెరియల్ గ్రౌండ్స్ కి ఇవన్నీ కూడా మేము వాడుతున్నాం. కొన్ని బెరియల్ గ్రౌండ్స్ దాంట్లో వాడుతున్నాం. ఎంపీ లాట్స్ కింద మరి వారికి 5 కోట్లు రావడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఫేజ్ 2.5 కోట్లు వచ్చిందని చెప్పి మాకు తెలిసింది. నేను కూడా ఎంపీ గారితో మరి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడి వాళ్ళని 75 లక్షలు మరి ఎక్కడైతే ఓవరాల్ కాన్స్టిట్యున్సీలో టోటల్ 75 లక్షలు చనిపోయిన తర్వాత కూడా బెరియల్ గ్రౌండ్స్ పోయి సరిగ్గా చేసుకునే పరిస్థితి ఈరోజు చాలా గ్రామాల్లో లేదు. టోటల్ గా ఈ 75 లక్షలు గ్రాంట్స్ వచ్చిన తర్వాత పెట్టున్నాం. గ్రాంట్స్ వచ్చిన తర్వాత ప్రతి పైసా ట్రాన్స్పరెన్సీగా ఎవ్రీ రూపీ షుడ్ బి అకౌంటబుల్. ప్రతి చోట నీట్ గా దారి ఏర్పాటు చేయడం, లోపల బోర్ వేయడం, అక్కడ షెడ్ కడడం, కింద సిమెంట్ ట్రాకింగ్ చేయడం, ఆడికి వెళ్ళి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు బాగుండేటట్టు నీట్ గా మంచి వాతావరణం క్రియేట్ చేసే పని చేస్తాను. ప్రతి నెల నేను మా ఫ్యామిలీ అందరం కలిసి వచ్చి మరి
మన ఇంట్లో వ్యక్తుల్లాగా మరి పెన్షన్లు ఏదైతే చంద్రన్న 4,000 చేశారు, 7,000 చేశారు, 10,000 చేసినారు, ఇవన్నీ కూడా రకరకాల స్లాబ్స్ లో 4,000 అంటే వృద్ధులకి, 7,000 అంటే మరి వికలాంగులకి, 10,000 అంటే కిడ్నీ పేషెంట్స్ ఏ రకంగా చేశారు వాళ్ళందరూ కూడా పర్సనల్ గా ఇచ్చే కార్యక్రమం మీరు ఈ 100 రోజుల్లో బ్రహ్మాండంగా చేయడం చూశారు. అలానే ఇరిగేషన్ స్ట్రెంగ్ ఆఫ్ బండ్స్ అండ్ ఆల్సో సిల్ట్ క్లియరింగ్. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల నుంచి కనీసం జంగల్ క్లియరెన్స్, సిల్ట్ క్లియరింగ్ చేసిన పాపన పోలే. అప్పుడు ఏది ఆగినప్పుడు చెరువుల్లో ఉన్న నీళ్ళు చెరువుల్లో ప్రాపర్ గా లింకింగ్ కెనాల్స్ అన్నిటి కూడా రాలేని పరిస్థితి. ఇవన్నీ కూడా 3 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు ఇమీడియట్ గా వర్క్ పిలిచాం. దాంట్లో కూడా మరి ఇమీడియట్ గా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. బీటీ రోడ్స్, దాని తర్వాత ఏంటది ఈ పాపానాయుడుపేట దగ్గర రోడ్స్ ఒక అధ్వానంగా పరిస్థితిలో ఉన్నాయి. ఎంత దారుణం అంటే ఆ పాత పాలకులు చేసింది వరకు 20%, తినేసింది 80%. ఇవన్నీ కూడా తీస్తా ఉంటాం. ఇవన్నీ కూడా వాటికి చర్యలు ఉంటాయి. దానికి అక్కడ 8 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ రీటెండరింగ్ పెట్టుకొని అన్ని కూడా చేద్దామని మరి చేస్తా ఉన్నారు. పాపనాయుడుపేట టు రేణుగుంట రోడ్డు, బీటీ రోడ్ కూడా అవన్నీ చేస్తా ఉన్నాం. దానికి ఒక 3 కోట్ల రూపాయలు మరి గవర్నమెంట్ ని తీసుకొచ్చి చేస్తా ఉన్నాం. అట్లనే న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ప్రిపేరింగ్ బై న్యూ కంపెనీస్. ఇప్పుడు ఏంటంటే నిన్న కూడా వింటెక్ వాళ్ళు అందరూ వచ్చినాయి, వాళ్ళతో కూర్చున్నాం. వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేశారు. ఏ రకంగా అక్కడ వాళ్ళు వింటెక్ పార్ట్ ఇది కూడా చెప్పాలా, చైనీస్ అతను వచ్చినప్పుడు పాత ఎమ్మెల్యే గురించి మాట్లాడినప్పుడు ఒరిగిపోతా భయపడుతున్నాడు. ఇది యూజ్లెస్ ఫెలో, యూ కెనాట్ మేనేజ్ హిమ్, మోస్ట్ కరప్టెడ్ ఫెలో అంటాడు. ఏమైందంటే అక్కడ తోలిన శాండ్ వైసీపీ శాండ్, అక్కడ పెట్టిన మనుషులు వైసీపీ వాళ్ళ మనుషులు పెట్టే చేయాలి. దాంట్లో పర్సంటేజ్ ఎమ్మెల్యేకి ఇవ్వాలి. దాని తర్వాత కట్టిన బిల్డింగ్లు ఏవైతే చేసినారో దానికి ఎమ్మెల్యే పర్సంటేజ్ ఇవ్వాలి. ల్యాండ్ ఇప్పించినప్పుడు ల్యాండ్ కూడా ఆపేసి ల్యాండ్ మీద పైన దొబ్బినాడట. ఈ రకంగా ఆ పాత ఎమ్మెల్యేని డెఫినెట్ గా ఈ రోజు మేము ప్రెస్ మీట్ చెప్తా ఉన్నాం, విదిన్ 6 months 6 నెలల నుంచి 8 నెలల లోపల మధుసూదన్ రెడ్డి అనేటువంటి జైలు పంపించడం ఖాయం. దీనికి ఎటువంటి ఉండదు. ఎందుకంటే టోటల్ కూడా తీస్తా ఉన్నాం, ఏ రకంగా చేస్తా ఉన్నాం. అట్లనే ఈడీ ఐటీ కూడా కంప్లైంట్ చేస్తా ఉన్నాం. ఏ రకంగా నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఏ రకంగా నీ పొలాలు వచ్చినాయి, ఎక్కడెక్కడ అప్పులు చేసినావు, ఏమేమి చీటింగ్ కేసులు ఉంది నీ మీద. అవన్నీ పాత గవర్నమెంట్ లో అతనే వచ్చి ఎమ్మెల్యే అత్త ఎమ్మెల్యే వైఫ్ చెప్తే నేను వెళ్ళి వెండి అమ్మానని చెప్పినా కూడా అతని మీద కేసు ఎటువంటి చర్య తీసుకోకుండా అతన్ని వదిలిపెట్టేసి తప్పించుకొని తిరుగుతున్నాడు దొంగ. నిన్న వాళ్ళు పట్టినాం. Yesterday, 3 days back, he was arrested by respected DCP and SP. Has taken action. వాళ్ళ దాంట్లో కూడా కనిపిస్తే వాళ్ళ అత్త పేరు తర్వాత ఇంకోటి పేర్లు చెప్పారు, నాకు డీటెయిల్ తెలియదు. నాకు వాళ్ళని తీశారట. దాని మీద కూడా గట్టి యాక్షన్స్ ఉంటాయని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. మట్కా కాళాశ్రీలో మరి పాత ఎమ్మెల్యే మసూద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ మట్కా వ్యాపారాల దగ్గర నుంచి నెలకి 50 లక్షల రూపాయలు ఇస్తారు. మట్కా వ్యాపారం డిఎస్పి. సో ఈ మట్కా వ్యాపారం చేస్తామంటే వీళ్ళది ఇమీడియట్ గా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి వీళ్ళు తీసుకొచ్చి ఆ మట్కా కేసుల్లో కూడా వీళ్ళు బుక్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు మరి పేరు చెప్తారు సరే తెలుసా మొన్న ఎవరైనా అమాన్, ఈ అమాన్ ఇంకొక అబ్బాయి పేరు కూడా ఈ దీంట్లో మట్కా, దాని తర్వాత ఈ గుట్కా వ్యాపారాలు అవన్నీ కూడా దాంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి చేయడం జరిగింది. అలానే ఈ క్రికెట్ బెట్టింగ్ దాంట్లో కూడా కొంతమందిని పెట్టుకొని పాత ఎమ్మెల్యే దాంట్లో డబ్బులు తీసుకోవడం వచ్చింది. అది కూడా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. దాని తర్వాత 22 కేజీల గంజాయి, 22 కేజీల గంజాయిలో కొంతమంది చాలా ఇన్డెప్త్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను పాత కూడా చెప్పాను, నేను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా స్పేర్ చేయను. రియాక్ట్ వెరీ రూట్లెస్. ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ నుంచి లోపడేవి పెద్దవాళ్ళ పేర్లు ఉన్నాయి. దాంట్లో కూడా మీకు చెప్పాను, రాష్ట్ర కొన్ని ప్రెస్ వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. తప్పకుండా
చట్టం వేసుకోబోతున్నట్టు అన్నట్టు డెఫినెట్ గా ఎవరిని వదిలిపెట్టే సమస్య. దాని తర్వాత రాజీవ్ నగర్ కాలనీ, ఈ 100 రోజులు జరిగిన పరిపాలనలో రాజీవ్ నగర్ కాలనీ ఒక సెన్సేషన్. దగ్గర 100 చిల్లర ఇల్లులు మొత్తం కొట్టేయడం జరిగింది. వాళ్ళ తరపున నాయకు వచ్చినారు, ఇంటికి 2 లక్షలు ఇస్తాను, ఇంటికి 1 లక్ష ఇస్తాను అన్నీ వేసుకున్నప్పుడు నాకు 5-6 కోట్లు వస్తాయి. నో, ఎక్కడ కూడా ఎవరు కూడా ట్రాన్స్పరెన్సీ లెవెల్లో బిహేవ్ చేయాలని చెప్పి దానికి ఒక కమిటీ వేసి ఎక్కడ కూడా తప్పు జరగకుండా అన్ని కూడా ప్రాపర్ గా అన్ని కొట్టుబడేసాం. ఇంకా కూడా ఎవరికన్నా ఇబ్బందులు ఉంటే ఈ 35వ తేదీ వరకు టైం ఉంది, మీరు కూడా వెళ్ళి చెప్పొచ్చు. అట్లనే ఒక ప్రెస్ మిత్రుడు రాసినట్టు పాత వాళ్ళని చేశారని చెప్పారు. వాళ్ళని పక్కన పెట్టి మళ్ళా కూడా రీసర్వే స్టార్ట్ అయింది. దాంట్లో కూడా మీరు కూడా భాగస్వాములు అవ్వచ్చు. ఒకవేళ మీరు కావాలంటే ప్రెస్ మిత్రులు కూడా వెళ్ళి అక్కడ చేయొచ్చు అని చెప్పి నేను తెలియదు. బీసీ ఎస్టీ హాస్టల్ అవన్నీ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే నేను చెప్పాను, పాత ఎమ్మెల్యేని శ్వేతపత్రం అంటే ఆయన స్వాతి శ్వేత అన్నాడు మరి. సో ఐ వాంట్ టు బి వెరీ ట్రాన్స్పరెంట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఎవ్రీ డే. గర్ల్స్ హాస్టల్లో పూర్వం పైన తిరిగిపోయింది, ఇవన్నీ కూడా ఈ రకంగా చేయడం జరిగింది. నెక్స్ట్ బాయ్స్ హాస్టల్, ఇవన్నీ కూడా ఈ రకంగా పూర్వం ఉండింది, ఈ రకంగా చేయడం జరిగింది. ఇది గర్ల్స్ హాస్టల్ ఏ రకంగా డైనింగ్ కలర్ లో ఉండిందో ఒకసారి మీరు చూడొచ్చు. బాత్రూమ్స్ కంపు కొట్టుకోండి, 200 చిల్లర పిల్లలకి 5 బాత్రూమ్స్, మొత్తం అన్ని కూడా బాత్రూమ్స్ రిపేర్ చేసినాం. ఇవన్నీ కూడా సీలింగ్స్ పడిపోయే పరిస్థితి ఉంటే ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా దీన్ని డెవలప్ చేసే పరిస్థితి. గర్ల్స్ అయితే నిజంగా నా అన్న వాళ్ళు వచ్చి గౌరవించుకున్నప్పుడు నన్ను గౌరవించుకున్నప్పుడు ఎంత ఆనందం వేసిందంటే, నా పిల్లలు నిజంగా నా పిల్లలే అక్కడ ఉంటే ఏ రకంగా ఉండేటోళ్ళు అనే ఒక ఆలోచన తీసుకొచ్చి, నిజం చెప్పాలంటే ఇప్పుడు వరకు పెట్టిన ప్రతి పైసా నా సొంత డబ్బులు పెట్టి చేయించిన. ఇప్పుడు వరకు ఒక్కడ కూడా నాకు డబ్బులు ఇవ్వలేదు. సొంత డబ్బులతో దగ్గర 30 లక్షల రూపాయలు పెట్టి టోటల్ గా ఇవన్నీ కూడా పెట్టి చేయడం జరిగింది. మళ్ళీ అఫ్ కోర్స్ పెట్టి చేస్తారని చెప్పారు. ఒకసారి చూస్తే బాయ్స్ హాస్టల్ దగ్గర బియర్ బాటిల్ ఈ రకంగా ఉండింది. బియర్ బాటిల్స్ చెదారవంతా ఈ రకంగా కార్పొరేట్ లెవెల్లో బ్రహ్మాండం చేయడం జరిగింది. అలానే ఇది కూడా ఇదొక హాస్టల్. అలానే ఇది చూడు ఎంత సుందరంగా ఉందో, లోపల ఎంత సుందరంగా చూడండి ఒకసారి. లోపల ఏ రకంగా ఉందో ఇప్పుడు ఏ రకంగా చేయడం చూడండి. సో ఇవన్నీ కూడా 100 రోజుల్లో మనం ఇంత బ్యూటిఫుల్ గా పెను మార్పులు తేగలిగామంటే వచ్చే 5 సంవత్సరాల్లో కాళహస్తి ఎక్కడ తీసుకుపోతారో ఆలోచించారు. అలానే గర్వంగా చెప్తున్నా, గర్వంతో చెప్తున్నా, కాళహస్తి టెంపుల్లో వచ్చిన 3 నెలల్లో మనకి ప్రతి నెల టేక్ కాళహస్తి బ్రోకర్ సిస్టమ్ ని ఏవైతే ఉందో మొత్తం అరిగట్టాం. ఈ రకంగా పాత పాలకులు వాళ్ళ మనుషుల్ని పెట్టుకుని 20 మంది వస్తే 20 టికెట్లు తీసుకోవాలి కదా, దాంట్లో 10 టికెట్లు పాత తీసుకొని 5 టికెట్లు తీసుకొని మిగతా 15 మందిని ఫ్రీగా తీసుకుపోయి డబ్బులు పెట్టారు. ఇవన్నిటి కూడా చెక్ మేట్ పెట్టాం. దాని తర్వాత ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఫర్ రావుకేత పూజ ఒకటే రోజు చరిత్రలో జరగలేదు, 9,000 టికెట్లు. దీన్ని నా కళ ఏంటంటే వచ్చే 5 సంవత్సరాల్లో రోజుకి 25,000 నుంచి 30,000 టికెట్లు వచ్చేటట్టు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం నుంచి నేను చెప్తా ఉన్నాను. అంతేకాకుండా గర్వంగా చెప్తా ఉన్నాను, ఈరోజు కలెక్షన్స్ ఉండి కలెక్షన్స్ కావాలి, టికెట్ కలెక్షన్స్ కావచ్చు, 2,23,23,531 రూపాయలకి పెంచిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది, సుధీర్ రెడ్డి. కష్టపడి ఎక్కడెక్కడ పందికొక్కులు ఏ రకంగా తింటా ఉన్నాయో వారందరినీ కూడా బొక్కలు గుడిచాం. దిస్ వాజ్ 19/6/24. 6వ నెలలో 2,23,00,000, 7వ నెలల్లో 1,97,00,000 వరకు పెంచాం. సో స్వామి వారికి దగ్గర 4 కోట్ల రూపాయలు ఈ 100 రోజుల్లో పెరగడం జరిగింది. ఎలా పెరగడం జరిగింది? రావుకేతు టికెట్లు తినేసి ఎమ్మెల్యేకి పోయింది. మామూలుగా టికెట్ కౌంటర్ పక్కన ఎమ్మెల్యే మనిషి పెట్టుకొని సగం టికెట్లు వెళ్ళేసుకొని సగం టికెట్ పెట్టుకొని తినేసేటోళ్ళు. ఆవులు సిస్టమ్ ఎంత ధైర్యంగా ఉండిందంటే దాన్ని ఇమీడియట్ గా మార్చాం. అది కూడా వేరే వాళ్ళు టెండర్ సిస్టమ్ పెట్టి చేశారు. అట్లనే సెక్యూరిటీస్ లో కూడా మరి 200 మంది ఉంటే 50 మందిని 30 మందిని పెట్టి మీద డబ్బులు తినేస్తాం.
వాళ్ళ దగ్గర పనిచేసిన ప్రతి పిఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పేమెంట్ అన్ని కూడా టెంపుల్ నుంచే. వాళ్ళ దగ్గర ఉన్న సోకాళ్ళు 13 మందో 15 మందో అట 20 మంది పిఆర్ ఉన్నారు. 20 మంది పిఆర్ ఎక్కడికి వస్తాడు డబ్బులు? ఈ డబ్బులు తీసుకోడా తీసుకొచ్చి దొంగ నటించి టెంపుల్ నుంచి తీసుకొచ్చి పెట్టారు. సో ఇవన్నీ కూడా గర్వంగా చెప్తాను. ఈ 100 రోజుల్లో ఇంత బాగా చేస్తారంటే ఇంకా బాగా చేస్తారు. అలానే ట్రాఫిక్ సమస్య కూడా అధికంగా కాళహస్తిలో ఉంది. శివం టు శివం రోడ్ కూడా పెట్టున్నారు. దాన్ని కూడా ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేసుకొని అది కొన్ని అనవర కారణాల వల్ల కొన్ని ఆగున్నాయి, అది కూడా చేయడం జరిగింది. అతను నిన్న కూడా రెస్పెక్టెడ్ అతను ఒక లాయర్ ఎవరైతే ఒకటే ఒక బిల్డింగ్ ఉంది ఏమది లక్ష్మణ్ నాయుడు గారిని కూడా నిన్న పిలిపించి మాట్లాడడం జరిగింది. ఆయన కూడా సులభంగా ఒప్పుకున్నాడు. డెఫినెట్ గా వచ్చే వారం 10 రోజుల్లో దాన్ని కూడా ప్రభుత్వ తరఫున సెటిల్మెంట్ చేసి వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఇచ్చేసి అది కూడా కొట్టేసి ఇమ్మీడియట్ గా టేకప్ చేస్తామని చెప్పి చేస్తాడు. అట్లానే మొన్న కూడా సురేష్ మినిస్టర్ సురేష్ గోపి గారు రావడం జరిగింది. మీ అందరు రాజ్యాలలో ఉండడం జరిగింది. ఆయన కూడా మంచి న్యూస్ ఏంటంటే గుడిమల్లాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గుడిమల్లాన్ని దత్తత తీసుకుంటా. నేను అది 2 చేతులు జోడించి అడిగాను పోయినప్పుడు. గుడిమల్ల అనేది సార్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫస్ట్ శివలింగాస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇది. సో లింగా సో వీ హ్యావ్ టు టేక్ పర్టికులర్లీ హౌ టు డెవలప్ ఇట్ అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన మాట మర్చిపోకుండా వచ్చిన తర్వాత ఆయన మంచి మనసుతోని ఆయన లేదు ఇది నేను పర్సనల్ గా తీసుకుంటాను, ఈ శివలింగం అంటే నాకు చూసిన వెంటనే నాకు విముక్తుడిని అయిపోయాను, భక్తుడిని అయిపోయాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సురేష్ గారు ఫర్ కమింగ్ అండ్ ఆల్సో బ్లెస్సింగ్ అస్ టు డెవలప్ గుడిమల్ల అనేది బిగ్ వే కనెక్టివిటీ మనం కానీ వస్తే గుడిమల్ల వాట్ వీ హావ్ డన్ ఇన్ 100 days ఈ రకంగా చక్కగా పిల్లల కోసం అంగన్వాడీ స్కూల్ కూడా పెట్టి చేపిస్తామని చెప్పి దాని తర్వాత మన అన్న చెప్పినట్టు ముఖ్యమైన విషయం మీ ప్రెస్ మిత్రుల ద్వారా మా తమ్ముడు అన్నోడు లోకేష్ అన్న గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను వెళ్ళి ఆయన అడిగిన వెంటనే పెద్ద మనసు చేసుకొని స్కిట్ కాలేజ్ అన్న నా డ్రీమ్ మా ఫాదర్ చేసింది, నేను పెట్ ప్రాజెక్ట్ లాగా నేను ఎట్టావు మా నాయనకి అది ఇంకొక పెద్ద కొడుకు లాంటిది ఎట్టన్నా సాయం చేయాలని ఇమ్మీడియట్ గా అక్కడికక్కడ సంతకాలు పెట్టి ఇమ్మీడియట్ గా పికప్ చేసుకుని JN2కి అతి త్వరలో స్కిట్ కాలేజ్ హ్యాండ్ చెబుతుంది. సో నా కళ మా నాన్నగారి కళ మళ్ళా తిరిగి చిగురించబోతుంది. మళ్ళా కూడా శ్రీకాళహస్తి స్కిట్ కాలేజ్ పూర్వ వైభవం ఇంకొక 6 నెలల లోపల తెచ్చి చూపిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.